వెల్కమ్ బ్యాక్ వాణి వ్లాగ్స్. మీ ఇంట్లో ఎవరికైనా కాకరకాయ కర్రీ ఇష్టం ఉండదా? సో ఇష్టం లేని వారికైనా ఈ విధంగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. మా ఇంట్లో కూడా ఒక పర్సన్ ఉన్నారు, మా హస్బెండ్కి కాకరకాయ కర్రీ అంటే అస్సలు ఇష్టం ఉండదు. సో ఎప్పుడు చేసినా కానీ తను దూరం పెట్టేస్తారు, అస్సలు తినరు. ఈరోజు మాత్రం ఈ విధంగా చేసి పెట్టాను, తను చాలా ఇష్టంగా తిన్నారు. సో మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా ఇష్టం లేని అన్న వాళ్ళు కంపల్సరీగా తింటారు, మళ్ళీ చేయమని అడుగుతారు. అంత టేస్టీగా ఉంటుంది అండ్ క్విక్గా కూడా తయారు చేసుకోవచ్చు, ఎక్కువ టైం టేకింగ్ కూడా ఉండదు. మొదటిగా మనం కాకరకాయలు తీసుకొని టేల్ అండ్ హెడ్ని అయితే కట్ చేసుకొని ఈ విధంగా మధ్యలో కట్ చేసుకొని లోపల ఉన్న గింజలన్నీ తీసేసుకోవాలి. ఈ విధంగా ఉన్న కాకరకాయలన్నీ తీసేసుకున్న తర్వాతకి శుభ్రంగా కడిగేసుకోవాలి. పైన ఉన్నది కూడా తీసేసుకోవాలి, ఎందుకంటే ఆ పైన అలా ఉండటం వల్ల మనకి కాకరకాయ అనేది ఎక్కువగా చేదుగా ఉంటుంది. సో అది తీయడం వల్ల చేదు ఎక్కువగా ఉండదు. వాటర్ లేకుండా మంచిగా కాకరకాయలు అనేది డ్రై అవ్వనివ్వాలి. తర్వాత స్టఫింగ్ కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇందులోకి కొన్ని పల్లీలు అయితే వేసుకుంటున్నాను. పల్లీలు కలుపుకుంటూ మాడిపోకుండా ఈ విధంగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోనే కొన్ని ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా మాడిపోకుండా బాగా కలుపుకుంటూ మంచిగా ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇందులో కొంచెం జీలకర్ర అయితే తీసుకోవాలి. జీలకర్ర అరుగుదలకి తెలుసు కదా, చాలా యూజ్ ఉంటుంది జీలకర్ర వేసుకోవడం వల్ల. తర్వాత శనగపప్పు వేసుకున్నాను, తర్వాత కొన్ని నువ్వులు వేసుకున్నాను. ఇవన్నీ చిటపటలాడేలాగా బాగా కలిసేలాగా వేయించుకోవాలి ఈ పప్పులన్నిటినీ. ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాతకి ఎండుమిర్చీలు, మీరు కారం ఎంత తింటారో దానికి తగినట్టుగా ఎండుమిర్చీలు వేసుకొని ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా బాగా కలిసేలాగా అన్నిట్లో కలుపుకుంటే మనకి ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అవుతుంది. ఫ్రై అవడం వల్ల మనకి మంచి టేస్ట్ ఉంటుంది. 2 నిమిషాలు ఈ విధంగా మొత్తం కలుపుకుంటూ ఫ్రై చేసుకున్న తర్వాతకి ఇవన్నీ ఒక గిన్నెలో తీసుకొని చల్లారనివ్వాలి. తర్వాత కడాయి తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. 2 మీడియం సైజు ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను, అవి ఇందులో వేసుకొని బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ అనేవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి కొన్ని వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆనియన్, వెల్లుల్లి మీ దగ్గర ఎక్కువ ఉంటే ఇంకా కొంచెం ఎక్కువగా కూడా తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఇవి ఫ్రై అయిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారబెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ జార్ తీసుకొని మనం ముందుగా పప్పులన్నీ వేయించుకున్నవన్నీ ఈ మిక్సింగ్ జార్లో వేసుకోవాలి. చల్లారిన ఆనియన్, వెల్లుల్లి కూడా ఇందులో వేసేసుకోవాలి. తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కూడా ఇందులో వేసుకోవాలి. బాగా కడిగేసి వేసేసుకుంటున్నాను, లేదంటే అందులో ఇసుక వస్తుంది కదా, అందుకోసం కడిగేసి వేసుకున్నాను. రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇదే టైంలో ఉప్పు ఎంత టేస్ట్ ఉంటుందో అంత వేసుకోండి. తర్వాత కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను. 1 స్పూను షుగర్ వేసుకుంటున్నాను. కాకరకాయ కొంచెం చేదు ఉంటుంది కదా, షుగర్ వేయడం వల్ల మనకి కాకరకాయ అనేది మంచిగా ఉంటుంది టేస్ట్. వీటన్నిటిని ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని ఈలోపు కాకరకాయలు డ్రై అయిపోయాయి కదా, సో అన్నిటిలో స్టఫింగ్ చేసుకోవాలి. కొద్దిగా తీసుకుంటూ ముద్దల్లాగా తీసుకొని ఈ విధంగా స్టఫింగ్ చేసుకోవాలి కాకరకాయలు అన్నిటిలోనూ. ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి కాకరకాయ అనేది కూడా తొందరగా ఫ్రై అవుతుంది. ఒకదానికొకటి తీసుకొని అన్నిటిలోనూ ఈ స్టఫింగ్ అనేది పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే పెట్టేసుకున్నాను. కాకరకాయ ఫ్రైకి ఆయిల్ ఎక్కువగా పడుతుంది అనుకుంటారేమో, ఆయిల్ అనేది ఎక్కువగా పట్టదు అండి. సో మన రెగ్యులర్గా కర్రీకి ఎంత ఆయిల్ అయితే వేసుకుంటామో 2 స్పూన్ల ఆయిల్ అయితే సరిపోతుంది. కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాతకి మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఒక్కొక్కటిగా వేసుకుంటున్నాను. ఈ విధంగా ఒక్కొక్కటిగా అన్నీ సెట్ అయ్యేలాగా
పెట్టేసుకోవాలి. ఈ ఆయిల్‌లో ఇంకా వేరే ఏమి వేయాల్సిన అవసరం లేదండి. ఈ విధంగా మనం ఈ కాకరకాయలన్నీ ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాతకి ఒకసారిగా క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ పెట్టేసుకొని గరిటెతో ముందే పెట్టాల్సిన అవసరం లేదు. కొద్దిగా మనం ఫ్రై చేసుకుంటూ ఇలా కళాయిని ఊపుతూ కొద్దిగా ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో సెట్ చేసుకుంటూ ఉండాలి. ఇలా సెట్ చేయడం వల్ల కాకరకాయ అనేది మాడిపోకుండా ఉంటుంది. సో మూత పెట్టేసినామంటే మనకు తొందరగా ఉడుకుతుంది. అందుకోసం మూత పెట్టుకుంటూ ఒకసారి మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. మ్యాక్సిమం ఉడికిపోతుంది. ఎంతో టైం పట్టదండి. 2 నిమిషాలలో అయిపోతుంది మనకి ఈ ఫ్రై అనేది. సో ఒకసారిగా మళ్ళొకసారి ఈ విధంగా కలుపుకోండి. మీ దగ్గర స్టఫింగ్ అనేది ఎక్స్ట్రా మిగిలిపోయి ఉంటే ఇందులో పెట్టంగా సో అది ఈ టైంలో అయితే యాడ్ చేసుకోండి. ఇంకా గ్రేవీ అనేది కూడా ఎక్కువగా వస్తుంది. సో చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో కదా. 2 నిమిషాల్లో మనకి ఈ విధంగా కాకరకాయలు కూడా మంచిగా ఉడికిపోతాయి. ఈ విధంగా చూస్తుంటేనే నోరూరిపోతుంది. అండ్ స్మెల్ కూడా సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. ఎక్సలెంట్గా ఉంది స్మెల్. ఎప్పుడెప్పుడు తిందామా అని ఇలా ఉందన్నమాట. సో ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఆ కాకరకాయలన్నీ. మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. రెగ్యులర్గా వీడియోస్ అన్నీ వస్తాయి. ఇంకా షేర్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కర్రీ ఎలాగుందో ఫీడ్బ్యాక్ ఇవ్వండి. సో ఈ విధంగా మొత్తం అయితే మనకి కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది. ఇంకా 80% ఉడికింది అనుకున్న తర్వాతకి నేను కరివేపాకు అయితే వేసుకున్నాను. కరివేపాకు వేసుకొని ఒక్కసారి మళ్ళీ 2 నిమిషాలు కలిపేసుకున్న తర్వాతకి ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నాను. సో కొత్తిమీర వేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. ఫైనల్గా అయితే మనకి కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. సో ఇష్టం లేని వారికి పెట్టండి, ఎంతో ఇష్టంగా తింటారు, మళ్ళీ చేసుకొని తింటారు. చాలా క్విక్గా కూడా అవుతుంది కర్రీ అనేది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.